హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు చేసుకునే వీడియోస్లో మన తెలుగు ఫిల్మీ ఛానల్లో రాబోయే సీజన్ 8 ద బిగ్గెస్ట్ గేమ్ షో బిగ్ బాస్ కోసం మాట్లాడుకుందాం. ఇక సీజన్ 8 ఎట్లా ఉండబోతుందో అందరికీ తెలుసు. నిన్న మొన్నటి వరకు కూడా ఎవరు నాగ్ సార్ హోస్టింగ్గా ఉంటారా, లేదంటే కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకురాబోతున్నారా. నాగ్ సార్ అయితేనే అలవాటు అయిపోయింది. నాగ్ సార్ అయితే ఒక స్టేచరు, ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న పర్సన్ కాబట్టి ఆయన అయితేనే అందరినీ కంట్రోల్ చేయగలరు, అందరినీ లాజికల్గా మాట్లాడి ఒప్పించగలరు అనే సెన్స్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రేక్షకులందరూ ఆయనైతే బెటర్ అనుకున్నారు. బట్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా నాగ్ సార్ ప్రోమో చూస్తే మనకు అర్థమైపోతుంది, నాగ్ సారే ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 8కి హోస్టింగ్ చేయబోతున్నారు. దానికి సత్యతో చేసిన ప్రోమో ఒక్కసారి కమిట్ అయితే లిమిటే ఉండదు అన్నట్టుగా ఒక ప్రోమో చేశారు. అది చాలా క్లిక్ అయింది. ఆ ప్రోమోని ఎక్స్టెండ్ చేస్తూ సత్య గారితో ఇంకాస్త కమిట్ అయితే ఇంకా లిమిట్లెస్గా మీకు కావాల్సింది ఇస్తాను అన్నట్టుగా చెప్పారు. వెంటనే ఆలోచించుకొని కూడా చెప్తారు ఆ ప్రోమోలో. చాలా బాగుంటుంది. సత్య కూడా చాలా యాప్ట్గా యాక్ట్ చేసి చూపించారు. కింగ్ మీరా, కింగ్ నాగార్జున అనగానే ఫస్ట్ ప్రోమోలో ఒక దీపాన్ని రుద్దగానే కింగ్ రావడం, కింగ్ ఇంకెవరో కాదు మన ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ కింగ్ నాగార్జున గారు ప్రత్యక్షం అవడం. తర్వాత నీకేం కావాలన్నా ఒక్కసారి కమిట్లు అయితే లిమిట్ లేకుండా ఇస్తానని చెప్పడం. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ప్రోమోలో కూడా సత్య సార్ నాకు లిమిట్ లేకుండా కావాలంటే ఒక్కసారి ఆలోచించుకుంటే నాకు ఒంటరిగా ఉండే లైఫ్ కావాలనగానే వెంటనే ఆయన ఒక ఎడారి ప్రాంతంలో ప్రత్యక్షమవుతాడు. సో కింగ్ నాగార్జున ఏదైతే చెప్పారో అదంతా కూడా కోరుకునేటప్పుడే ఆలోచించి కోరుకోవాలి, లేదంటే ఒక్కసారి ఎట్లా ఉండబోతుందని చూపిస్తున్నారు. ఈసారి 8 కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే బిగ్ బాస్కి ఎందుకో ఆదరణ తగ్గుతూ వస్తుంది అనే రూమర్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో మేబీ ఈసారి 8 చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే గేమ్స్ని చేంజ్ చేయడం, అక్కడ ఉండే యాక్టర్స్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో 15 మోర్ మెంబర్స్ని వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ యాటిట్యూడ్గా, ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రీమ్స్, అంటే ఒక్కొక్క జానర్లోంచి ఒక్కొక్కరిని, అంటే సీరియల్స్ని, వెబ్ సిరీస్ని, ఇన్స్టాలో ఉండే హయ్యెస్ట్ ఫాలోవర్షిప్ ఉన్న వాళ్ళని, అలాగే యూట్యూబర్స్ని, అలాగే ఇన్ఫ్లుయర్స్ని, యాక్టర్స్ని, డిఫరెంట్గా ఉండే ఒక కళలకు సంబంధించిన వాళ్ళని, ఇలా రకరకాల జోనర్స్ని ఒకరికొకరికి సంబంధం లేకుండా, అంటే అన్నిటికీ కూడా ఒక మాధ్యమం కనెక్ట్ అయి ఉంటుంది తప్ప అది అందరూ ఒకే జానర్లో ఉండేవాళ్ళు కాకుండా డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ యాక్టింగ్, దేనికైనా రెడీ అనుకునే వాళ్ళని ఈసారికి బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి మరి చూజ్ చేసుకుంటున్నారు. ఆ చూజన్లో కూడా ఇప్పటివరకు ఎవరెవరు ఏంటి అనేది కూడా బయటికి లీక్ చేయట్లేదు. బట్ లీక్ అయిన విషయాల్లో చూస్తే ప్రతి సీజన్లో మనకి ఒక సింగరు, ఒక యాక్టరు, ఒక బుల్లితెర నటులు, లేదంటే యూట్యూబర్లు ఇట్లాంటివి అని అనుకున్నారు. బట్ ఈసారి కూడా అట్లాగే అనిపించే పేర్లను కాసేపు మనం అనుకుంటే ఇందులో ఫస్ట్గా మనకి వినిపించే పేరు సీనియర్ ఆర్టిస్ట్ని ఒకరిని పెట్టబోతున్నారు అన్నట్టుగా తెలిసింది. లాస్ట్ టైం కూడా చాలామంది చూసాం. సీనియర్ యాక్టర్ లాస్ట్ సీజన్లో శివాజీ గారిని పెట్టారు, అంతకుముందు కూడా వేరే యాక్టర్ని పెట్టడం ఇట్లా చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి సీనియర్ యాక్ట్రెస్గా మన సనా గారి పేరు వినిపిస్తుంది. ఇప్పటికే అమ్మ పాత్రలు, వదిన పాత్రల్లోనూ, అలాగే ఆంటీస్ పాత్రలోనూ బాగా మెప్పించిన సనా గారు ఈసారి సీనియర్ యాక్ట్రెస్గా పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. మేబీ హౌస్లో ఆవిడ ఎన్ని వారాలు ఉంటారన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ సనా గారి పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు చూస్తే సింగర్ శ్రీకృష్ణ కూడా ఈసారి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే రోహిత్, మనకి 16 లాంటి, అలాగే జానకి వెడ్ శ్రీరామ్ ఇట్లాంటి చాలా సూపర్ హిట్స్ అందించిన రోహిత్ చాలా రోజుల తర్వాత ఎందుకో శంకర్ దాదా MBBSలో మంచి క్యారెక్టర్తో మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా రీసెంట్గా ఒక 2 years బ్యాక్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ఒకటి చేశారు. బట్ అంతగా మెప్పించలేకపోయారు. బట్ ఈసారి మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా మన ముందుకు వచ్చి మరలా జనాలతో మమేకమయ్యే పాత్రలు ఇకపై చేయాలని ఆశిద్దాం. సో అందుకే ఆయన కూడా బిగ్ బాస్ సీజన్కి 8కి వస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇకపోతే తేజు గౌడ బంచిక్ బబ్లు అనే ఒక యూట్యూబర్,
తర్వాత రీతు చౌదరి, అంజలి పవన్ గారు మిసెస్, అట్లాగే ఇంకా చాలామంది ఇట్లా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి వీళ్ళందరూ కానీ వచ్చేలాగా ఉండి మంచి డిఫరెంట్ జానర్స్తో, డిఫరెంట్ యాటిట్యూడ్స్తో, డిఫరెంట్ ఏజ్ సెక్టర్తో కూడా మ్యాచ్ అయ్యేలాగా హౌస్లో ఎట్లా ఉండబోతున్నారు అనేదే ఈసారి ఎంథూజియాజం కల్పించేలా చేస్తున్నారు. డే 1 నుంచి కూడా అసలు ప్రేక్షకుల్ని ఏదైతే స్టార్ మాలో టైమింగ్ ఫిక్స్ చేశారో ఆ టైంను దాటిపోకుండా అందరినీ అక్కడ అటాచ్ చేసేలాగా, అంటే ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే స్క్రీన్లకి అతుక్కుపోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఫ్లెక్సిబుల్ టైమింగ్, ఈవెన్ ఏజ్డ్ వాళ్ళు లేదంటే ఆడవాళ్ళు ఎక్కువగా సీరియల్స్ అట్రాక్ట్ అవుతుంటారు, సీరియల్స్కి ఇబ్బంది లేకుండా. అలాగే ఒక జానర్ సెక్టర్, మేల్ సెక్టర్ వాళ్ళు ఎక్కువగా పాలిటిక్స్, న్యూస్ ఎక్కువ చూస్తుంటారు కాబట్టి ఆ న్యూస్ టైమింగ్ కూడా ఇబ్బంది లేకుండా, ప్రైమ్ టైం న్యూస్కి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం 9:30 to 10:30 మధ్యలో ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. వీకెండ్స్లో ఎట్లాగో 9 to 10 లాస్ట్ టైం సీజన్లో మనం చూసాం. సో అందరికీ ఫ్లెక్సిబుల్గా కంఫర్ట్గా ఉండే టైమింగ్ పెడుతూ ఈసారి ఖచ్చితంగా వ్యూవర్షిప్ పెరిగేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే సీజన్ 8 బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ సీజన్ 8లో ఉండే పార్టిసిపెంట్స్, ఆ టైమింగ్, కొత్త టాస్క్లు, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్స్తో ఉండే స్క్రిప్ట్స్, అక్కడ ఒకసారి ఎవరు రైజ్ అవ్వాలి, ఎవరు డౌన్ అవ్వాలి, ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆల్ టుగెదర్ నాగార్జున గారు వీకెండ్లో వచ్చి అందరినీ అలరించి ఆ వీక్ 5 daysలో ఉండే తప్పిదాలని, అందులో ఉండే గుడ్ థింగ్స్ని, బ్యాడ్ థింగ్స్ని అంతా బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడే విధంగా నాకు సార్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ ప్లాన్ చేసుకొని సీజన్ 8ని వ్యూవర్షిప్ పెంచుకొని మరొకసారి బనీజాయ్ వాళ్ళ కాన్సెప్ట్ని స్టార్ మాతో మన తెలుగు నేటివిటీకి మిక్సప్ చేస్తూ క్లిక్ చేయాలని చూస్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాను. గెస్ట్లు అలాగే ప్రోగ్రామింగ్ ప్లాన్ ఎలా ఉందో ఒక్కొక్కటిగా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళ గురించి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అందువరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుండండి, చూస్తూనే ఉండండి. బాయ్.